టైమ్స్ లో భారీ చిత్రాలు చెప్పిన టైంకు ఆడియన్స్ ముందుకు రావడం అన్నది గగనంగా మారిపోయింది. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ లో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతున్న సినిమాలు రిలీజ్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆన్ టైమ్ లో గ్రాఫిక్స్ వర్క్ రాక పదే పదే రిలీజ్ వాయిదా వేల్సిన పరిస్థితిలో ఉన్నాయి మూవీస్. హీరో రేంజ్ తో సంబంధం లేకుండా గ్రాఫిక్స్ వర్క్ ఇన్వాల్వ్ అయిన సినిమాలు చాలా కాలం సెట్స్ మీదే ఉండిపోతున్నాయి. చిరంజీవి విశ్వంబర నుంచి నిఖిల్ స్వయంభూ వరకు ఇలా గ్రాఫిక్స్ వర్క్ వల్ల డిలే అవుతున్న సినిమాలు చాలానే కనిపిస్తున్నాయి. ఇండియన్ సినిమాను గ్లోబల్ రేంజ్ కు తీసుకెళ్లడంలో విజువల్ ఎఫెక్ట్స్ కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ముఖ్యంగా పీరియాడిక్, హిస్టారికల్ సినిమాలు తెరకెక్కించడంలో గ్రాఫిక్స్ దే కీలక పాత్ర. అందుకే మేకర్స్ ఆ క్రాఫ్ట్ మీద ఎక్కువ టైం కేటాయించడంతో పాటు భారీగా ఖర్చు చేస్తున్నారు. కానీ అన్ని సందర్భాల్లో నిర్మాత డబ్బుకు సరైన న్యాయం జరగడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గ్రాఫిక్స్ విషయంలో విమర్శలు తప్పడం లేదు. గ్రాఫిక్స్ వల్ల ఆలస్యమైన సినిమాలు ఓటీటీ డీల్స్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చెప్పిన టైంకు సినిమా రిలీజ్ కాకపోవడంతో ముందు ఒప్పుకున్న అమౌంట్ పే చేసే విషయంలో ఓటీటీ సంస్థలు కూడా బేరమాడుతున్నాయి. ఇటీవల కాలంలో 1-2 పెద్ద నిర్మాణ సంస్థలు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నాయి. మరి ఈ పరిస్థితులను ఓవర్కమ్ చేసేందుకు మన మేకర్స్ ఏం ప్లాన్ చేస్తారో చూడాలి.